2014 నుంచి రాఘవ కన్స్ట్రక్షన్స్ మీద ఆరోపణ వరకు సిబిసిఐడి విచారణకు ఆదేశిస్తున్నామని ఇదే సభలో చెప్పినాం. వాళ్లకు రాజకీయం కావాలి. ఈ రోజు కుర్చీలో పడ్డ ఎలుకలాగా తయారైంది హరీష్ది, కేటీఆర్ది. ఎందుకంటే వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టి మొత్తం ఇసుకను పిండి తాయిలం తీసి ఇవాళ వేల కోట్ల రూపాయలకు అధిపతులుగా మారినరు. సిబిసిఐడి విచారణతోటి ఆదేశాలు ఇచ్చినెంబడే హరీష్ ను బండబూతులు తిట్టిండు. బయటకు పోయినాక నీ పుణ్యమాన్ని వచ్చి నా మెక్కి విచారణ వచ్చింది, ఇప్పుడు నా మీద కూరేటట్టున్నదని అక్కడ సంతోషరావు ఫోన్లు చేసి నీకేమన్నా తల్లుందా, నువ్వు పంచమల్ల బ్లాక్మెయిల్ శ్రీనివాసరెడ్డిని చేయనికపోయి వాళ్ళ తమ్ముడు మహేష్ రావు గారు బాలానగర్ లో భూమి రాయించుకున్నాడు. కంపెనీ నుంచి 100 ఎకరాల భూమి అక్రమంగా ధరణిని అడ్డం పెట్టి భూ బదలాయింపుకు పాల్పడ్డాడు. దాని మీద కలెక్టర్ అడిగితే శ్రీనివాసరెడ్డి గారికి విజ్ఞప్తి చేసిండు. మా తమ్ముడు స్వయంగా ఉన్నాడు, మా మామ హనుమంతరావు ఉన్నాడు ఇందులో, దాంట్లో సహకరించమని. శ్రీనివాసరెడ్డి గారు అది కుదరదు, ముఖ్యమంత్రి గారు చెప్పిండు, దీని మీద నివేదిక వేస్తున్నామని చెప్తే అప్పటి నుంచి శ్రీనివాసరెడ్డి గారిని టార్గెట్ పెట్టి